హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ ఏకరీతి పింఛన్. హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ సమానమైన పింఛను, పదవీ విరమణ సౌకర్యాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు ఏడాదికి 15 లక్షలు, అంటే ఒక సంవత్సరానికి 15 లక్షలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు 13.5 లక్షల పెన్షన్ అనేది చెల్లించాలని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది. నియామక తేదీ కానీ లేదా హోదా కానీ ఆధారంగా ఎలాంటి వివక్ష చూపించకూడదని సుప్రీంకోర్టు నిష్పష్టంగా తెలియజేసింది. ఈ నియామకాలను అనుసరించకపోతే, ఈ నియమాలను అనుసరించకపోతే రాజ్యాంగంలోని సమానత్వ హక్కు ఆర్టికల్ 14 ఉల్లంఘన అవుతుందని, దానిని మనం ఏమవుతుంటే వైలేట్ చేసినట్టు అవుతుందని సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ న్యాయమూర్తులందరికీ కూడా ఏకరీతి పింఛన్ అనేది రాబోతుంది.